టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టు సందర్శించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగులోగా మిగతా పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించిన సీఎం. షాపుల్లో లేని యూరియా యాప్లలో ఎలా వస్తుంది? ఎన్నికల కనిపించి పడుతున్న మంత్రులు. డీటెయిల్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించారు. ప్రాజెక్టు నిర్మాణం పనుల పురోగతిని సీఎం స్వయంగా పరిశీలించారు. బుధవారం ఉదయం 10 గంటలకు ఉండవెల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరిన సీఎం చంద్రబాబు నేరుగా పోలవరం వెళ్లారు. ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టును పరిశీలించారు. ప్రాజెక్టు వ్యూ పాయింట్తో పాటు కాపర్ డ్యామ్, బటర్స్ డ్యామ్, ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1, గ్యాప్ 2 పనులను పర్యవేక్షించారు. నిర్మాణం చివరి దశకు చేరుకున్న డయాఫ్రమ్ వాల్ను కూడా సీఎం తనిఖీ చేశారు. అనంతరం ప్రాజెక్టు సైట్ వద్దనే అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు సైట్ వద్ద అధికారులతో సమీక్షలో భాగంగా సీఎం చంద్రబాబు పలు సూచనలు చేశారు. మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి, నాదెండ్ల మనోహర్, జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ఇంజనీర్లకు దిశానిర్దేశం చేశారు. ప్రాజెక్టులో 87% మేర సివిల్ పనులు పూర్తయ్యాయని, గడువులోగా మిగతా పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. గత నెల 31న హైదరాబాద్లోని మైత్రివనం జంక్షన్ వద్ద జరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వారు నేడు సామాజిక సేవలో పాల్గొన్నారు. కోర్టు ఆదేశాల మేరకు మొత్తం 18 మందికి శిక్ష విధించారు. శిక్షలో భాగంగా మైత్రివనం వద్ద సామాజిక సేవ చేస్తున్నారు. మద్యం తాగి వాహనం నడపడం వల్ల కలిగే నష్టాలపై ఫ్లక్కార్డులు పట్టుకొని ప్రజలకు అవగాహన ఉద్దేశంతో పోలీసులు ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు.
ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ నూతన సర్పంచులు ఉప సర్పంచుల అభినందన సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎండగట్టారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో యూరియా కష్టాలు లేవని, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే లైన్లలో చెప్పులు కనిపిస్తున్నాయన్నారు. షాపుల్లో లేని యూరియా యాప్లలో ఎలా వస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలని కేసీఆర్ పనిచేశారని అన్నారు. ఇప్పుడు ఇదే జిల్లా నుంచి ఆ ముగ్గురు మంత్రులు ఉన్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కమిషన్ల కోసమే ఆ ముగ్గురు పనిచేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. పాలేరు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కందాల ఉపేందర్ రెడ్డి గారికి, జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు మధిర నియోజకవర్గ బాధ్యులు సోదరులు శ్రీ లింగాల కమల్ రాజ్ గారికి, ఇల్లెందు మాజీ శాసనసభ్యురాలు సోదరి శ్రీమతి బానోత్ హరిప్రియ నాయక్ గారికి, గౌరవనీయులు వైరా మాజీ శాసనసభ్యురాలు సోదరి శ్రీమతి చంద్రావతి గారు, అశ్వరావుపేట మాజీ శాసనసభ్యులు అన్నగారు గౌరవనీయులు శ్రీ మెచ్చా నాగేశ్వరరావు గారు, గౌరవ మరొక మాజీ శాసనసభ్యులు అన్న శ్రీ తాటి వెంకటేశ్వర్లు గారు, సోదరులు గౌరవనీయులు శ్రీ ఆర్జేసి కృష్ణ గారు, రమణ గారు, తమ్ముడు మొన్ననే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ ఆశీర్వాదంతో పోటీ చేసి కొద్ది తేడాతోనే ఓడిపోయిన శ్రీ ఏనుగుల రాకేష్ రెడ్డి గారు, అట్లాగే మన మాజీ లైబ్రరీ చైర్మన్ కొత్తగూడెం భద్రాద్రి శ్రీ దిండిగాల రాజేందర్ గారు, ఖమ్మం మాజీ లైబ్రరీ చైర్మన్ శ్రీ కమర్ గారు, ఖమ్మం అట్లాగే మాజీ డిసిసిబి అధ్యక్షులు శ్రీ కురాకుల నాగభూషయ్య గారు, గౌరవనీయులు శ్రీ ఉప్పల వెంకటరమణ గారు, గౌరవనీయులు బొమ్మెర రామ్మూర్తి గారు, బిచ్చాల తిరుమలరావు గారు, విజయ్ గారు సుడా మాజీ అధ్యక్షులు, రావులపల్లి రాంప్రసాద్ గారు, మానే రామకృష్ణ గారు, ఖమ్మం మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కర్ణాటి కృష్ణ గారు, ఖమ్మం మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మక్బూల్ గారు, అట్లాగే మన తమ్ముడు పగడాల నాగరాజ్ గారు, ఖమ్మం పట్టణ పార్టీ అధ్యక్షులు బీరెడ్డి నాగచంద్రారెడ్డి గారు, లకావత్ గిరిబాబు గారు, మాజీ డిప్యూటీ మేయర్ బత్తుల మురళి గారు, అట్లాగే వివిధ ఉద్యమకారులు గౌరవనీయులు శ్రీ డోకుపర్తి సుబ్బారావు గారు, మా సీతామహాలక్ష్మి గారు, ఇంకా గౌరవనీయులైన మాజీ మున్సిపల్ చైర్మన్లు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, గౌరవ కార్పొరేటర్లు, అట్లాగే గౌరవనీయులైన వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, సింగిల్ విండోల అధ్యక్షులు, గౌరవనీయులు ఈరోజు తిరుమల శ్రీవారిని నటీమణులు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ దర్శించుకున్నారు. అనంతరం వైకుంఠ ఉత్తర ద్వార ప్రవేశం చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. తాను నటించిన అనగనగా ఒక రాజు చిత్రం జనవరి 14న విడుదల కానున్న నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకున్నట్లు మీనాక్షి చౌదరి తెలిపారు. నాగ చైతన్యతో ఓ చిత్రం నటిస్తున్నట్టు తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనాలకు తీతిదే అద్భుతంగా ఏర్పాటు చేసిందని ఐశ్వర్య రాజేష్ అన్నారు. సంక్రాంతికి విడుదలై అన్ని చిత్రాలు విజయం సాధించాలని ఆకాంక్షించారు. వచ్చేయండి నిలబడండి.
వెనక్కి వెహికల్ వస్తుంది కొంచెం ఇంటర్నెట్ చూడండి వెహికల్ పరకాల వెహికల్ ఉంది సరే ఇటు సైడ్ వచ్చేస్తారు వెహికల్ ఇటు వచ్చేయండి నాకు టెన్షన్ మాకు అలవాటే మేడం మేడం ఇది మొత్తం ఓకే చూడండి చాలా అన్న కొద్దిగా ఒకసారి జస్ట్ ఇప్పుడే దర్శన్ మంచి దర్శన్ జరిగింది అండ్ ఒక మార్నింగ్ ఇది మన రిలీజ్ ముందు ఒక దర్శన్ అయితే నేను చాలా హ్యాపీ అండ్ 14th జాన్కి రిలీజ్ ఉంది అనగనక ఒక రాజు థియేటర్స్లో సో చాలా చాలా హ్యాపీ చాలా సంతోషంగా ఉంది తిరుపతికి రావడం ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శన్ తర్వాత మన రిలీజ్కి ఒక ఫుల్ జోష్తో చేస్తే నేను చాలా హ్యాపీ సో మీరు కూడా చూడండి సినిమాస్లో థ్యాంక్ యూ హ్యాపీ సంక్రాంతి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇది ఒక నాగచైతన్య గారితో ఒక సినిమా ఉంది సో అది మిడ్ ఆఫ్ ఈ ఇయర్ రిలీజ్ అవుతుంది అండ్ ఇంకా చాలా ఉన్నాయి అది ఒకసారి ప్రొడక్షన్ హౌస్ ఒక ఫార్మలీ అనౌన్స్ చేస్తే నేను చెప్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ చెప్పండి ఎక్కడైనా సరే ముందు వెళ్ళేటప్పుడు రాళ్ళు శుభ్రం చేసి రాముడు వెనకాలే నడవాలి శుభ్రం చేసి మళ్ళీ వెనక్కి రావాలి రాముడి విషయంలో ఎప్పుడు కూడా ప్రమాదం వెనకాల ఉండడం ఆలస్యం అలా ఉండకుండా వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలో పశువుల దొంగలు రెచ్చిపోయారు. మల్కాపూర్ శివార్లో ఓ పొలం వద్ద ఉన్న షెడ్డులోంచి ఏకంగా 7 గేదెలను చోరీ చేశారు. ఉదయం పాలు పితకడానికి వచ్చి చూడగా గేదెలు లేకపోవడంతో రైతు అవక్కయ్యాడు. ఓ భారీ వాహనం ఆ ప్రాంతంలో తిరిగినట్టు ఆనవాళ్లు గుర్తించారు. పశువుల మెడలకు ఉన్న తాళ్లను కోసి చోరీ చేసినట్లు గుర్తించారు. పాడి రైతు శివానంద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గేదెల విలువ దాదాపు 7 లక్షలు ఉంటుందని రైతు శివానంద్ తెలిపాడు. తాళ్ళు కోసిండ్రనా ఈడ తాడు కోసి బొడి కొమ్మల బరి ఉంటుంది గీడ దొడ్డది దానికి ఇది కొయ్యలేకుంటుంది ఇట్లా తలిగేసి పాలు వేడుకుంటుంటుంది ఇదిగా కోసిండ్రు. ఇది కోసిన తర్వాత ఈడ ఇంకోటి పడ్డుండే కొందరు దాన్ని అది జర ఎక్కువ వేస్తుంది. ఇది ఈడికి కోసిండ్రు దీన్ని దిక్కొని పోయిండ్రు. ఇక దీన్ని ఇంకా కోసిండ్రు కొట్టిండ్రు. ఇదిగో మొత్తం కోసిండ్రు. కిందాక వచ్చి కట్టేయ అని పదకాక అంటే నేను కట్టేసిన. కొట్టిండ్రు దీన్ని బాగా బొగులు పడుతుంది. 2 వాతాలు పడ్డాయి. బర్రెనేమో బొగులు పడుతుంది. ఈడనేమో ఇంకోటి బర్రె ఉండే కొత్త మంచిగా అది కింద మీద పడుతుంది. బండి గాన్ని
టైం గంట సేపు ఆగిరామన్నారు. మారుతా సార్, చెప్తా సార్. నువ్వు రాత్రిలో కూర్చోవట్లేదు. నైట్ ఎవరు లేదు 10 o'clock. పేరు శివానంద్, సయ్యద్ మల్కాపూర్, పరిగి మండల్, వికారాబాద్ జిల్లా. గత 3 సంవత్సరాలుగా మేము ఇక్కడ బలరూమ్ డైరీ ఫామ్ మెయింటెనెన్స్ చేస్తున్నాం. నిన్న ఈవినింగ్ బలరు ఇక్కడ కట్టేసిపోయినాం. నైట్ 10 o'clock వరకు ఇన్నే ఉన్నాం. అండ్ మార్నింగ్ వచ్చి చూస్తే 7 బలరు లేవు, ఎవరో తీసుకొని పోయారు. వాల్యూ 7 lakhs వరకు ఉంటుంది. ఈ బలరు తాళాన్ని కట్ చేసుకొని పోయారు. ఎక్కని బలరు కొట్టిరు ఇడిచిపెట్టిపోయారు. ఎక్కిన వరకు అయితే వేసుకొని పోయారు. మిగతా బలరు ఎక్కని బలరు ఉంటే కుట్టుడు చాలా కొట్టిరు. 7 గేదెలు అన్నవాళ్ళని డీసీఎం వచ్చింది, ఎక్కించిన ప్రూఫ్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఇక్కడ మా సీసీ కెమెరా చెక్ చేస్తే కూడా నైట్ 2కి ఎక్కించారని విన్నాము. సో సీసీ కెమెరా కనబడుతుంది. ఇంకా చిన్న పాలకి దూడలు ఉన్నాయి, వాటి తల్లులు కూడా తీసుకుపోయారు. 7 lakhs వాల్యూ ఉంటుంది. నైట్ ఉంటుండే కానీ ఆ బాబు జ్వరం వచ్చిందని చలి పెడుతుందని ఇంటికి తీసుకుపోయి మేము మొన్న వారం నుంచి. అదే అనుమానాస్పరంగా అంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళు చాలా మంది వస్తారు. ఎవరు అనుమానించుక రాకుండా వాళ్ళే అనుకుంటున్నాం ఎవరు వచ్చినా మేము. కంప్లైంట్ చేసినాం. సార్ ఒక 1/2 hour ఆగిరండి, సిఐ సార్ వస్తారని చెప్పారు. ఎమ్మెల్యే సార్ తోటి కూడా మాట్లాడతారని చెప్పారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షాప్ ఓనర్లతో బాలాపూర్ పోలీసులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ సుధాకర్ పాన్ షాప్ ఓనర్లకు సలహాలు సూచనలు చేశారు. అన్ని పాన్ షాపులు తప్పనిసరిగా సమయపాలన పాటించి సకాలంలో షాపులు మూసివేసి పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. అలాగే పాన్ షాపులలో ఎలాంటి నిషేధించిన మత్తు పదార్థాలను, ఉక్కాకు సంబంధించిన వస్తువులను అమ్మవద్దని సూచించారు. చట్టాన్ని అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలుగులోగా మిగతా పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించిన సీఎం. షాపుల్లో లేని యూరియా యాప్లలో ఎలా వస్తుంది? ఎన్నికల కట్టించి వస్తున్న మంత్రి మాటలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.